మీకందరికీ ప్రభునామంలో శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు మనం 16 అధ్యాయాల వరకు ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు 17 అధ్యాయంలోకొచ్చాం. 17 అధ్యాయంలో అబ్రహాంకు 99 సంవత్సరాలొచ్చాయి. దేవుడు 75 సంవత్సరాల వయసులో అబ్రహాంను తీసుకుంటే ఇప్పుడు అతనికి 99 సంవత్సరాలొచ్చాయి. ఇంతవరకు కూడా దేవుని వాక్కు ప్రత్యక్షమవుతూ వస్తుంది 10 సంవత్సరాలకొకసారి. అయితే ఇప్పటికి గూడా అబ్రహాంకి ఇంకా పిల్లలు కనలేదు. అబ్రహాం ఇంకా దేవుని వాగ్దానం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తిగల దేవుడును. నువ్వు నా సన్నిధిలో నిందారహితంగా ఉండువు. నేను నిన్ను మంచి జనంగా చేస్తాను. నువ్వు అనేక రాజ్యాలకు తండ్రి అవుతావు. నువ్వు గొప్ప జనాంగం అవుతావు అని చెప్పేసి అబ్రహాంతో కుమారుడు. అందుకు అబ్రహాం ఏమంటాడంటే, తండ్రి నాకు 99 ఏళ్ళొచ్చాయి. మా భార్యకు 90 ఏళ్ళొచ్చాయి శారాకు. ఇప్పుడు శారా పిల్లల్ని కంటదా? నేను ఇప్పుడు పిల్లల్ని కనే పరిస్థితిలో ఉన్నానా? అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు దేవుడు అంటాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా ఖచ్చితంగా అన్ని చేతిలో ఒక బాబు ఉంటాడు. ఆ బాబే అనేక జనాలకు తండ్రి అవుతాడు. నువ్వు అనేక జనాలకు తండ్రి అవుతావు. నువ్వు విశ్వాసులకు తండ్రి అవుతావు అని చెప్పేసి దేవుడు అబ్రహాంతో నిబంధన చేస్తాడనమాట. ఇంకొక పర్టిక్యులర్ నిబంధన కూడా అబ్రహాంతో చేస్తాడు. అదేంటంటే సున్నతి నిబంధన అనమాట. సున్నతి నిబంధన అనేది ఈ అధ్యాయం నుంచే ప్రారంభమవుతుంది. అది ప్రపంచానికి మూలం అయిపోయిందనమాట. అంటే ఇశ్రాయేలు జనాంగమైన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా 8వ రోజున సున్నతి చేసుకోవాలని చెప్పేసి దేవుడు అబ్రహాంతో నిబంధన చేస్తాడు. ఆ సున్నతి నిబంధనను ఖచ్చితంగా మీరందరూ పాటించాలి. ఎవరైతే పాటించరో వాళ్ళ ప్రజల నుంచి కొట్టివేయబడతారని చెప్పేసి చెప్తానమాట. అబ్రహాము మరి ఇష్మాయిల్ పరిస్థితి ఏంటంటే, ఇష్మాయిల్‌ని కూడా నేను దీవిస్తాను. అతను కూడా గొప్ప రాజ్యాంగం అవుతాడు. అతని కడుపులో నుంచి దగ్గర దగ్గర 12 మంది రాజులొస్తారని చెప్పేసి అతన్ని కూడా ఆశీర్వదిస్తాడనమాట. ఈ విధంగా సున్నతి నిబంధన దేవుడు అబ్రహాంతో చేస్తాయి. ఆ తర్వాత దేవుడు అబ్రాహాం పేరును అబ్రహాంగా, షారాయి పేరును షారాగా మారుస్తాడు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము తన కొడుకు మరియు అతని ఇంట్లో ఉన్న పని వాళ్ళందరూ సున్నతి చేసుకునే దేవుని నిబంధనకు లోబడి జీవిస్తారు. దీంతో మనకు 17వ అధ్యాయం పూర్తయింది. ఈ అధ్యాయం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఎంత ఆలస్యమైనా సరే దేవుని వాగ్దానం కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి. దేవుడు ఖచ్చితంగా తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. అదేవిధంగా దేవునికి విధేయత కలిగి ఉండాలి. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం మనము జీవిస్తూ ఉండాలనే ఒక మంచి పాఠాన్ని ఈ 17వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ 18వ అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి.